పక్కా రెస్టారెంట్ స్టైల్ మంది బిర్యానీ. ఇంకా చెప్పాలంటే రెస్టారెంట్‌ల కంటే గూడా ఇంట్లో చేసుకుంటేనే చాలా బావుంటుంది టేస్ట్. రెస్టారెంట్‌లో వాళ్ళు వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ లేకపోయినా సరే, మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఫ్లేవర్, అరోమా అన్నీ సేమ్ అలానే ఉంటుంది. మంది బిర్యానీ అనేది కంప్లీట్‌గా ఒక పొడి మసాలా మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఆ మసాలా పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో నేను చూపిస్తున్న బిర్యానీ సామాన్లేవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకొని, కొంచెం ధనియాలు, 2 ఎండుమిర్చి, అలానే 2 బిర్యానీ ఆకులు, కొంచెం కారము, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను 2 లెగ్ పీసెస్ తీసుకున్నాను. వీటినైతే మ్యారినేట్ చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న పొడి మసాలానైతే చికెన్ పీసెస్‌కి పట్టే ముందు ఒక లెమన్ తీసుకొని దాంట్లో హాఫ్ లెమన్ అయితే ఈ విధంగా చికెన్ పీసెస్ మీద బాగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన నుంచే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పీసెస్‌కి బాగా పట్టించుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా అనేది పీసెస్‌కి బాగా అబ్జర్వ్ అవుతుంది. నెక్స్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలానైతే బాగా కోటింగ్ చేసేసుకోవాలి. మొత్తం మసాలాని ఇక్కడ పీసెస్ మీద యూజ్ చేయకుండా కొంచెం మసాలానైతే పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనము రైస్ కుక్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకుంటాము. మీకు వీలైనంత సేపు ఈ మసాలానైతే చికెన్ పీసెస్‌కి మ్యారినేట్ చేయండి. మీకు టైం ఉంటే గనుక ఒక 1, 2 అవర్స్ చికెన్నయితే పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మసాలా అనేది ఇంకా చక్కగా అబ్జర్వ్ అవుతుంది చికెన్‌కి. నెక్స్ట్ అయితే ఈ చికెన్ పీసెస్‌ని కుక్ చేసుకోవడం కోసము ఇట్లా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఏదన్నా ఇట్లాంటి జల్లిబుట్ట అండ్ హోల్స్ ఉన్నది ఏదైనా పెట్టుకొని దాని మీద చికెన్ పీసెస్‌ని అయితే పెట్టుకొని మూత పెట్టేసి ఒక్క 10 మినిట్స్ పాటు వన్ సైడ్ అయితే కుక్ చేసుకోవాలి. అవి కుక్ అయినాయి అనుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. అవి వన్ సైడ్ కుక్ అవుతున్నప్పుడే మనము ఒక పాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని అండ్ బ్రౌన్ ఆనియన్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీ దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇట్లా ఏదైనా సరే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఆనియన్స్‌ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా బ్రౌన్ ఆనియన్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మన చికెన్ పీసెస్ కుక్ అయిపోయాయి. చూస్తున్నారు కదా! ఈ విధంగా కుక్ అవుతే సరిపోతుందనమాట. నెక్స్ట్ వీటినైతే మనము ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాము. మీకిష్టం ఉంటే గనుక వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది. సో, నేనైతే ఇలా షాలో ఫ్రై లాగా చేస్తున్నాను. ఇలా కూడా చేసుకుంటే కూడా చాలా బావుంటుంది. సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది. ఈ పీసెస్‌ని హై ఫ్లేమ్‌లో కంటే కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల వరకు కూడా పీస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. వీడియోలో కనిపిస్తున్నట్టుగా రెడ్ కలర్‌లో బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం రైస్ కుక్ చేసుకుందాం. దానికోసం ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి అండ్ 2, 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకొని మనం ఇందాక మిగిల్చుకొని పెట్టుకున్నాం కదా! ఆ పొడి మసాలాని కూడా ఇప్పుడైతే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం రైస్ కుక్ చేయడానికి యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ ఇంతే. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని, ఆ తర్వాత మనము నానబెట్టుకొని పెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని, ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్‌లో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్‌కి 1 కప్ మెజర్‌మెంట్ తోటి వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనకి చికెన్ కుక్ చేసినప్పుడు వాటర్ వస్తాయి కదా! ఆ వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని, కరెక్ట్ మెజర్‌మెంట్ అయితే తీసుకొని వాటర్‌నైతే వేసుకోవాలి. నెక్స్ట్ రైస్‌నైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. రైస్ అనేది ఈ విధంగా కుక్ అయిపోతే సరిపోతుంది. అండ్ కిందేమైనా వాటర్ ఉందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం బాగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్‌నైతే ఈ రైస్ మీద పెట్టేసుకొని పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ అండ్ మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అవుతున్నప్పుడే ఒక బొగ్గుని తీసుకొని దాన్నైతే బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న కప్ ఏదైనా పెట్టేసుకొని అందులో మనము కాల్చుకున్న బొగ్గునైతే వేసేసి దాంట్లో మీకు ఇష్టమైతే నెయ్యి లేదంటే నూనె అయినా సరే వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు అలానే వదిలేయాలి. మనకి బొగ్గనేది బాగా హీట్ అయితే ఈ విధంగా పొగలొస్తుంది. సో, మనకి అరోమా అనేది మొత్తం రైస్‌కి అండ్ పీసెస్‌కి బాగా అబ్జర్వ్ అవ్వాలి. సో, ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేసామంటే మన మంది బిర్యానీ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. ఇది కుక్ చేసినంత సేపు గూడా ఇల్లంతా సేమ్ అదే అరోమా వస్తుంది. మనం ప్రిపేర్ చేసే దమ్ బిర్యానీస్ కంటే కూడా చాలా ఈజీగా ఉంటది ప్రాసెస్ అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు అందరూ. సేమ్ సర్వింగ్ కూడా మనం రెస్టారెంట్‌లకెళ్ళినప్పుడు ఎలా అయితే సర్వ్ చేస్తారో అలానే సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయండి. చాలా బావుంటుంది. వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.